3 దశాబ్దాల ఉద్యమ ప్రస్థానం, 2 దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రయాణం. ఇవన్నీ వెలిసి ఒక ఉద్యమ నాయకుడిగా ప్రతి ఒక్కరికి సుపరిచితులైన నాయకులు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు. ఇవాళ హైడ్రా పేరుతో మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన పేరుతో ఏదైతే జరుగుతున్న కార్యక్రమాలు ఉన్నాయి దానిపైన మరొకసారి ఉద్యమ బాట పట్టినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికీ పేద ప్రజలు, ఎవరైతే మధ్యతరగతి ప్రజలు కష్టపడుతున్నారో వాళ్ళందరూ తమ వాణిని వినిపించేందుకు ఒక నాయకుని ఎన్నుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఆ నాయకుడిగా నేనున్నానంటూ ఈటెల రాజేందర్ గారు ఇప్పటికే ముందుకు తల్లిన నేపథ్యంలో ఏం జరుగుతోంది, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి భావనలో ఉన్నారన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం. ఓవరాల్గా చూసి ఇప్పుడు అంటే మూసీ ప్రక్షాళన కానివ్వండి, లేకపోతే హైడ్రా కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే క్రమంలో పునర్నిర్మాణం అన్న ఒక విధానాన్ని మీరు అతనిలో నినాదాన్ని మీరు తీసుకున్నారు. ఇప్పుడు చూస్తే విధ్వంసం వైపు వెళ్తోందన్న ఒక అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో మీ విశ్లేషణ ఏంటి? యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో ఏం చేయబోతాడో ఒక రోడ్ మ్యాప్ ఇచ్చిండు. 6 గ్యారంటీల పేరిట అన్ని గ్యారంటీలు కూడా వాళ్ళ సోనియా గాంధీ గారి చేత, రాహుల్ గాంధీ గారి చేత, ప్రియాంక గాంధీ గారి చేత, ఖర్గే గారి చేత ఓపెన్ చేయించారు. మేము అనుకున్నాం ఇవన్నీ కూడా అమలు చేస్తారని చెప్పి. రెండవది ఏమనుకున్నామంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక 2 వికృతమైనటువంటి పద్ధతులు అమలైనవి. ఒకటి కరప్షన్ అయింది బాగా, ఈ కరప్షన్ లేని రాష్ట్రాన్ని తెస్తా అని చెప్పినాడు. రెండోది రాజకీయ వాతావరణం, రాజకీయ పార్టీలు ఉండేటువంటి మధ్య ఉండే సంబంధాలు ఏవైతున్నాయో మొత్తం స్ట్రెయిన్ అయిపోయినాయి. ఒకరి ముఖం ఒకరు చూసుకునే పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యం అంటే, ప్రభుత్వం అంటే కేవలం అధికార పార్టీ మాత్రమే కాదు, అందరినీ ఇన్వాల్వ్ చేసి ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పార్టీలు కానీ కలిసి మెలిసి ఇన్వాల్వ్ అయ్యి రాష్ట్రాన్ని ముందు తీసుకుపోయేటువంటి సాంప్రదాయం తెస్తా అని చెప్పాడు. ఈ రెండు కూడా జరగలేదు. జరగకపోగా వారు ఈ గ్యారంటీలను అమలు చేస్తారని చెప్పి ఆశించిన ప్రజానీకానికి భంగపాటు మాత్రమే కాకుండా చివరికి వాళ్ళు కట్టుకునే ఇళ్ళు కూలగొట్టుడు, ఇలా కంటి మీద కునుకు లేకుండా చేయడం, అసలు దవాఖానల గురించి పట్టించుకో ఆయన అనుకుంటుండు నేను బాగా చేస్తున్నా అంటే ఎవరు మాట్లాడినా ఎదురుదాడి చేస్తున్నాడు. ఎవరు ఏమన్నా స్టేట్మెంట్ ఇస్తే దానికి ఖండించడం అంటే మామూలు ఖండించడం కాదు. చివరికి నిన్న ప్రధానమంత్రి గారు ఎక్కడో రుణమాఫీ సంపూర్ణంగా చేయలేకపోయింది, గ్యారంటీలు అమలు చేయలేకపోయిందంటే ఉత్తరం రాసి నేను మొత్తమే చేసేసిన అని చెప్పి. అంటే కేంద్రం తను కూడా అధికారంలో ఉన్నటువంటి భావన మర్చిపోయినా, తన దగ్గర కూడా సమాచారం ఉంటుంది అనేటువంటి భావన మర్చిపోయిండు. ఒక గట్ల మొదలైండు. అందువల్ల అర్థమవుతుంది ఏంటంటే ఈయన కరప్షన్ గురించి మాట్లాడండి, అది చేయడు, గ్యారంటీల గురించి మాట్లాడేది చేయడు, చివరికి ఏమెత్తుకుని ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఏదో మూసీ ప్రక్షాళన చేసేస్తాడు. మేము చాలాసార్లు చెప్పినాం, నీ మూసీ ప్రస్తావన యొక్క రోడ్ మ్యాప్ ఏంటి, నీ యాక్షన్ ప్లాన్ ఏంటి, దానికి సమకూర్చే వనరులు ఎక్కడ, చేసే పద్ధతి ఏంది, దానివల్ల వచ్చే ఇంపాక్ట్ ఏందని చెప్పి మేము క్లారిటీతో అడిగినాం. కానీ ఏం చెప్పకుండా నీ మూసీ పదే మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు మూసీ పక్క పండు ఉంటే తెలుస్తుందని చెప్పి మా మీద దాడి చేస్తున్నాం. కానీ ఈ మూసీ నది పక్క పండున్నటువంటి గుడిసెల బతుకుల గురించి, వాళ్ళ జీవన విధానం గురించి ఆయనకి ఇప్పుడు తెలుస్తుంది కావచ్చు. మేము చిన్నప్పుడే ఇవన్నీ అరణ్య చేసిన వాళ్ళం. మేము ఎక్కడ వాళ్ళ బతుకులు బాగుండాలని కోరుకునే వాళ్ళమే తప్ప, మూసీ కంపు పోవాలని కోరుకుంటున్నమే తప్ప మేము ఉండాలని కానీ నువ్వు అవలంబిస్తున్న పద్ధతి వేరు. ఇవాళ మూసీ నది పక్క పొంటి ఎంత దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అంటే, మొత్తం రివర్ బెడ్లనే కట్టుకున్నారు, అక్రమంగా కట్టుకున్నారు అనేటువంటి ఒక వాదన తెస్తున్నాడు. ఇది 100% తప్పు. ఇది 100% తప్పు. వాళ్ళన్నీ కట్టుకున్నవన్నీ కూడా అయితేనా ప్రభుత్వ పరంగా పట్టాలు ఇస్తే కట్టుకున్న భూములు, లేదా వాళ్ళు లేఅవుట్లు చేస్తే కట్టుకున్న భూములు తప్ప ఎక్కడ కూడా ఏదో 5-10 గుడిసెలు ఎక్కడన్నా దిక్కులేని వాళ్ళు, గత్యంతరం లేని వాళ్ళు, రేకుల షీట్లు డాంబర్ అయిపోయిన తర్వాత ఆ డ్రమ్లను కలిసేస్తే వచ్చే షీట్లతోటి, లేదా ఏదైనా ప్లాస్టిక్ షీట్ల కింద వేసుకున్న గుడిసెలు తప్ప అదర్వైజ్ ఎక్కడ కూడా అన్ని పర్మనెంట్గా పట్టాలు ఇవ్వబడ్డా లేదా కొనుక్కొని. అయితే మూసీ రివర్ ప్రక్షాళనకు సంబంధించి ప్రతి ఒక్క పార్టీ మాట్లాడుతుంది, కానీ మేము కార్యాచరణలో దిగం కానీ ఇవాళ ఆ నిర్వాసితుల పేరుతో వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నది వాళ్ళ ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది. వీళ్ళందరూ కూడా గతంలో మూసీ రివర్ని క్లీన్ చేయాల్సిందే అని మాట్లాడిన వ్యక్తులు ఇవాళ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఒక ప్రశ్న. సారీ, వాళ్ళు ఎంత దుర్మార్గమైన అంటే రేవంత్ రెడ్డి ఇక్కడనే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ వీళ్ళు నిజంగానే మూసీ ప్రక్షాళన చేస్తా అంటే నేను ఇంతకుముందు చెప్పిన కార్యాచరణ ప్రకటించి ఎంత విడుతుంటుంది, ఎక్కడెక్కడ ఇండ్లు పోతాయి అనేది నువ్వు పాయింట్అవుట్ చేయాలి. కానీ ఇలా చూస్తుంటే ఇలా మీరు ఎవరిని కన్సల్ట్ చేయలేదు. ఇవాళ మీరు ఏం చేస్తున్నారు, పనిగిరి కాలనీ అని
పనిగిరి కాలనీ అని చెప్పి, అది ఎప్పుడో 35-40 ఏళ్ల క్రితం కట్టబడ్డ ఎస్టాబ్లిష్ కాలనీ. అదేవిధంగా మారుతినగర్ కాలనీ. ఇట్లా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇట్లాంటి అనేక 40-50 ఏళ్ల క్రితం కట్టబడ్డ లేఅవుట్లలో కట్టబడ్డ కాలనీలు, పైసా పోగు చేసుకొని కట్టబడ్డ కాలనీలు అవన్నీ కూడా ఈయన చెప్తున్నట్టుగా రివర్ బెడ్లో అక్రమంగా కట్టబడ్డటువంటి కాదు, లేకపోతే గుడిసెలు కాదు అవి. అవి మంచి బ్రహ్మాండంగా ₹1 కోటి నుంచి మొదలుపెట్టి 5 కోట్ల వరకు ఉన్నటువంటి బిల్డింగ్లు. వీళ్ళు ఏం చేసినారు, మీరు ఇది వారు ఇండికేట్ చేసినారు రెడ్ కలర్ తోటి RBX, అవును, రివర్ బెడ్ అని అన్నారు. రివర్ బెడ్ ఎక్స్ అని వాళ్ళ సింబల్ వాళ్ళకున్నది. ఇవన్నిటికీ ఇది FTLలో ఉన్నది, ఇది బఫర్ జోన్లో ఉందని చెప్పి కొన్ని వేల ఇళ్లకు వీళ్ళు మార్కింగ్ చేసిపోయారు. వాళ్ళకి వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఖాళీ చేయకపోతే ఇంత డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వము అని. అరే 2 కోట్లు 3 కోట్లు 5 కోట్ల విలువైనటువంటి బిల్డింగ్లు నువ్వు గుంజుకొని నువ్వు ఎవడివి అసలు 5 లక్షల రూపాయల డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పడానికి? ఇక్కడ మా ప్రశ్న ఇది మా ప్రశ్న. రెండవది ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఎప్పుడో 40 గజాల నుంచి మొదలుపెట్టి 80 గజాల వరకు పేదలు కట్టుకున్నారు. పేదలే అనుకుందాం వీళ్ళు. వాళ్ళ భూమి వాల్యూ ఎంత, వాళ్ళ ఇల్లు వాల్యూ ఎంత, వాళ్ళకు నువ్వు ఎక్కడ రిప్లేస్ చేయబోతున్నావు? వాళ్ళకి ఇక్కడ బంధం ఉంటుంది. అంటే మీ పిచ్చి మూర్ఖంగా వివరిస్తున్న ఏంటంటే, నువ్వు తీసుకుపోయి ఎక్కడో గడికేసర్లా, లేకపోతే తీసుకుపోయి ఎక్కడో ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరం లేస్తే ఇక్కడ వాళ్ళకి ఇళ్లలో అంట్లు తోమి బతికేటువంటి బంధం ఉంటుంది. ఇక్కడ క్షౌరాలు చేసి బతికేటోళ్ళు ఉంటారు. ఇక్కడ 4 ఇళ్ల బట్టలు ఉతికి బతికేటోళ్ళు ఉంటారు. ఇక్కడ కూరగాయలు అమ్ముకొని బతికేటోళ్ళు ఉంటాడు. ఇక్కడ పనులు అసలు వాళ్ళ ఉపాధి. ఇవాళ నేను చూస్తున్నా, వీళ్ళు ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్ల పేరిట కేసీఆర్ గారు అన్నట్టు షిఫ్ట్ చేసిండ్రో వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఏం పనులు లేకపోవడం వల్ల ఎప్పుడు కూడా ప్రజల జీవన విధానం ఒక పట్టణానికి ఆనుకొని ఉంటే జీవన విధానం కొనసాగుతుంది తప్ప, పట్టణానికి ఆనుకోకుండా ఉండి వాళ్ళు ఎక్కడో విశ్లేషించినట్టు కనుక ఉంటే వాళ్ళు ఏం చేయాలి? రోజువారీగా ఎవడో అవసరం ఉన్నోడు డీసీఎంలు పట్టుకొని రావాలి, ఆటోలు పట్టుకొని రావాలి, వాళ్ళని తీసుకుపోయి అడ్డా మీద కూలీలాగా పని చేయించుకోవాలి తప్ప వాళ్ళకు 365 డేస్ ఉపాధి దొరికేటువంటి ఆస్కారం లేదు. వాళ్ళ లైవ్లీవుడ్ ఎంత పోయింది. నువ్వు వాళ్ళు ఏం చేయబోతున్నావు? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటువంటి పళ్ళ దుకాణము, పూల దుకాణము, లేకపోతే ఇళ్ళల్లో పనిచేసి బతికే ఇదంతా మొత్తం కథం పట్టించి నువ్వు అక్కడ తీసుకుపోయి తీస్తావు. వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళు రేపు తెల్లని ఎట్లా పోవాలి? దానికి ఒక ప్లాన్ ఉండాలి. అంటే నువ్వు మనిషి జీవితంలోకి తొంగి చూస్తలేవు రేవంత్ రెడ్డి, నీకు అర్థమైతలేదు. నీకు ఇప్పుడు మమ్మల్ని కాలకేయులు గీలకేయులు మాట్లాడుతున్నావు, కానీ అసలు రాను మాట్లాడదాం. ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతంలో వాళ్ళకున్న బంధాలేంటి, అనుబంధాలేంటి, వాళ్ళు చేసే వృత్తి ఏంటిది, నువ్వు షిఫ్ట్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చే నష్టం ఏంటిది, వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా, నీకేం తెలుస్తుంది? ఎందుకు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నమాట, మూసీ ప్రక్షాళన పైన మేమే ఆ రోజు చిత్తశుద్ధితో పనిచేసాము, ఆల్రెడీ ఒకవైపు క్లీనింగ్ స్టార్ట్ చేసాము, సివరేజ్ ప్లాంట్లు పెట్టాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ ఇద్దరి మధ్యలో మేము ఛాంపియన్లను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో బీజేపీ రోల్ ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది? అసలు మేము లేవనెత్తమండి. మూసీ నది పేరిట ఫ్రంట్ SPV ఓపెన్ చేసి దానికి ఒక చైర్మన్ ఇచ్చి దానికి ఒక ఆఫీస్ ఇచ్చి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిందో కానీ ఇప్పటికీ ఆ మూసీ కంపు అట్లే కొనసాగుతున్నమాట వాస్తవం. రెండవది, ఇవాళ వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళు నమ్మే పరిస్థితి లేరు. నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్, నేను చాలాసార్లు చెప్పినాం, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా లక్షల కోట్లు పెట్టి ఒక నదిని ప్రక్షాళన చేయడం అనేది ఎక్కడ సాధ్యం కాలే. మరి ఈయనట్టు చేస్తుండో అర్థం కానీ మా మెదడు పనిచేస్తలేదు. ఇవాళ వాళ్ళు చెప్తున్న సబర్మతి రివర్ ఫ్రంట్ మోడీ గారు చేస్తున్నా చెప్పాం. 1400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు, ఇంకొక 700 కోట్ల రూపాయలు మళ్ళీ ఏదో మరి కన్స్ట్రక్షన్స్ పెద్ద ఖర్చు పెట్టిండా, వాళ్ళకు ఉపాధి కల్పించింది, దేని ఖర్చు పెట్టినా మొత్తానికి 2000 కోట్లు అని చెప్తున్నారు. ఇవాళ గంగా నది మొత్తం కలిస్తే కూడా మొన్నటి వరకు 22,000 కోట్లు, ఇంకొక 5,000 కోట్లు, 10,000 కోట్లు, 30,000 కోట్లు ఖర్చు పెట్టచ్చు. ఇవాళ మేము కూడా కరీంనగర్లో ఒక రివర్ ఫ్రంట్ అని పెట్టినాం, మానేరు రివర్ ఫ్రంట్, ఒక 5,000 కోట్లు ఇస్తే ఒక తీగల వంతెన కట్టినాం, ఇంతదేదో చేస్తూ ఉంది. నేనంటున్నా, ఈ 1,000 కోట్ల గురించి మాట్లాడి కానీ లక్షల కోట్ల గురించి ఇంతవరకు మాట్లాడే సందర్భం లేదు. అసలు గంగానది ప్రక్షాళన, నమామి గంగా ఎన్ని వేల కిలోమీటర్లు అంటే 2,525 కిలోమీటర్లు, ఇది 55 కిలోమీటర్లు, ఇది 55. అసలు నక్కకు నాగలోకానికి కొంచెం తేడా ఉంటుంది. నా బాధ ఏంటంటే, వీళ్లకు పేద ప్రజలకు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఏం పొద్దునే మాట చెప్తుంది. దుర్మార్గమైన మాట అన్నట్టు. నేను ఈ మీ వేదిక నుంచి వెళ్ళి, మీ టీవీ నుంచి అప్లై చేసి, ఒకవేళ అయినా పేదల గురించి కన్సర్న్ ఉన్నవాడైతే, ఆలోచించేవాడైతే, పేదల పట్ల అయినా పాజిటివ్ కనుక ఉంటే నేను అడుగుతున్నా, ఎందుకు కూలగొట్టినావు ఇలా 1,005 ఇళ్ళు? ఎందుకు కంటి మీద కొడుకు లేకుండా చేస్తున్నావు? నీ మాటకి నువ్వు చేసే పనికి పొంతన లేదు కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. నువ్వు మాట్లాడేది మాట చాలా తీయగా ఉంటుంది,
చేనపూస కత్తిలాగా ఉంది బిడ్డ, నువ్వు నువ్వు కానీ మా బతుకులు నాశనం చేస్తావని చెప్పి ఈ 2 నెలల కాలంలో హైడ్రాపేట నువ్వు చేసిన డ్రామా, నువ్వు కూలగొట్టినటువంటి ఇన్లే సాక్ష్యం కాబట్టి వాళ్ళు ఎవరు నమ్మతలేరు. ఇలా నువ్వు 10,000 కోట్లు ఏదో ఉదాహరణకి ఇస్తావు అంటే నమ్మట్లేదు. డెఫినెట్గా నువ్వు చేసే పని ఆ సందర్భంలో మరొక ప్రశ్న, 1,50,000 కోట్లు అన్న పదం అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడైనా డిపిఆర్ సబ్మిషన్ అవ్వలేదు, దానికి సంబంధించి ఎక్కడే కానీ డిస్కషన్ లేదు, కేవలం ఎవరో మాట్లాడుకుంటున్న మాటలు తీసుకుని వచ్చి మీరు 1,50,000 కోట్ల మీద ఖర్చు పెట్టబోతున్నాము అనే ఒక నేను రూమర్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తున్నారు నిన్న అన్నది. ఒక పేపర్ ఇచ్చిన, నేను చెప్పింది కాదు, రేవంత్ రెడ్డే స్వయంగా చెప్పిన మాట. రేవంత్ రెడ్డి అనేకం మాట్లాడతారు, మీకు తెలియదే ఉంది. ఎన్నికల ముందు ఆయన మాట్లాడిన మాటలని మీరు వినండి. పిట్టల దొరలన్నా తక్కువ మాట్లాడతా కానీ అంతకంటే ఎక్కువ మాట్లాడు. నేను అనుకుంటా ఆయన 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 ఒక మాట చెప్పిండు కదా, అబద్ధాలు ఆడే నాయకుడిని నమ్ముతారు, మోసం చేస్తేనే ఇష్టపడతారు అని అన్నారు కదా. అందుకని నేను అబద్ధాలు ఆడడం, మోసం చేయడం ఆయన నైజం కాబట్టి ఆయనకి ఎవరు సమాధానం చెప్పాలి? ఇప్పుడు ఆయన కిందికి దిగజారిపోయి సమాధానం చెప్పాలని మాత్రం ఎక్కడైతే చెప్పండి. ఆయన పేపర్లు ఉన్నాయి, సబ్మిట్ చేయండి, నీకు ఇస్తా, తీసుకుపోయి. నేను చెప్పి మాకు ఇట్లా కలుస్తుందా? 1,50,000 కోట్ల రూపాయలు పెడుతుందని చెప్పి మాకు కలుస్తుందా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడితేనే, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు పేపర్లలో టీవీలలో వస్తేనే కదా మేము మాట్లాడేది. హైడ్రా పేరుతో ఇప్పుడు ఏదైతే కూల్చివేతలు జరుగుతున్నాయో, అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా 200 గజాల్లోనో 50 గజాల్లోనో ఇల్లు కట్టుకుంటే మీరు బుల్డోజర్లు పంపించి ఎలా కూల్చివేస్తారని ప్రశ్న వేశారు. ఇవాళ కూల్చివేసే క్రమంలో దానికి ఒక కొత్త భాష చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ 2 నాలుక ధోరణి అంటారా, లేకపోతే ఆ 2 వెర్షన్స్ని ఎలా చూడాలంటారా, ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? యాక్చువల్గా తెలంగాణ ప్రజలకి అర్థం కాదు ఏంటంటే, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవాళ కూల్చేసిన అన్ని ఇండ్లు కూడా ఇవి భూములు కొనుక్కొని కట్టుకున్న ఇండ్లు అనే విషయం మర్చిపోతున్నారు. ఏదో అక్రమంగా కట్టిండ్రు, షెడ్ల కట్టిండు, అక్రమంగా కట్టిండు. షెడ్లల్లో కూడా పట్టా భూములు ఉంటే ఆ భూమి ఓనర్లు వాళ్ళు ల్యాండ్ బ్రోకర్లకు అమ్మి లేఅవుట్లను చేయించిండ్రు, వాళ్ళు లేఅవుట్లను చేయించిండ్రు, అన్ని పర్మిషన్లు వచ్చినాయి, వాళ్ళు బ్యాంకులోకి పోయిండ్రు, రుణం తెచ్చుకుని కట్టుకున్నారు అవన్నీ. ఇవాళ మీరు ఇలా చాలా వస్తాయి వీళ్ళు అనుకుంటున్నారు, కానీ ఇలా కోర్టు మీద, చట్టం మీద సంపూర్ణ విశ్వాసం అలాంటి వాడికి ఉంది. ఇవాళ మొన్న చివరికి ఓ దేవుడా మమ్మల్ని కాపాడటం లేడా అంటే మళ్ళీ కోర్టే కాపాడిన విషయం మీకు తెలుసు. ఈ తాత జాగిర్లాగా, నీ అబ్బాయి జాగిర్లాగా ఏం చేస్తున్నావు నువ్వు? అసలు నీకు అర్థమవుతుందా? నువ్వు ఇవాళ కూడా ఆగుతలేవు, నువ్వు అంత ఎదురుదాడి చేస్తున్నావు, పిచ్చి పని చేస్తున్నావు, మూర్ఖ పని చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు. నేను ఈ మాట అంటున్నానంటే బాధపడద్దు ఆయన. ఇవాళ నువ్వు ఇప్పుడు రైతు రుణమాఫీ మీద ప్రధానమంత్రి గారు ఎక్కడో మాట్లాడాడు, నేను ఉత్తరం రాస్తాను, నేను మొత్తమే రుణమాఫీ నీ మంత్రులే చెప్తున్న మాట ఏంటంటే, నిజమే 48 లక్షలు కాదు 34 లక్షల మందే ఉన్నారు. 34 లక్షల మంది దాంట్లో మేము ఇప్పటికే 18,000 కోట్ల రూపాయలు మేము మాఫీ చేసినాం, ఇంకా 13,000 కోట్ల రూపాయలు అయితే అయిపోద్దని మీరు చెప్తున్నారు. మీరు చెప్పండి, ఇంకా సంపూర్ణ రుణమాఫీ కాలేదు. 2 లక్షల పైన ఉన్నటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో రైతులు వాళ్ళ పైది కట్టుకున్న తర్వాత మిగతాది వేస్తా అని చెప్తున్నావు. రైతులు నమ్ముతలేరు, మేము కట్టిన తర్వాత నువ్వు వేయకపోతే మా బతికేందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. నువ్వు వాళ్ళు నమ్ముతలేవు, రైతులు నమ్ముతలేవు. నేను 2 లక్షల రూపాయలు ఇస్తాం, నువ్వు కట్టవని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఈయన తీయటి మాట ఏంటంటే, మేము 2 లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాత నువ్వు కనుక రుణం కట్టకపోతే నువ్వు రుణగ్రస్తుడిపై ఉంటావు అని ఏదో మాట చెప్తున్నావు. నీకేం సంబంధమే నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇవాళ రైతు రుణం తీసుకొని ఎవ్రీ ఇయర్ టెన్షన్గా కడితేనే మీకు వడ్డీ మాఫ్ అవుతుంది. 3% వీళ్ళు, 4% వాళ్ళు వడ్డీ మాఫ్. ఇప్పటికీ చాలా సంవత్సరాలుగా వడ్డీ మాఫీ కింద కట్టాల్సిన డబ్బులు కట్టకుండా అయిపోయినాయి. ఎందుకంటే రైతులకు అందరికి కూడా బ్యాడ్ అకౌంట్స్ అయిపోయినాయి కాబట్టి నీకేం పోతుంది అంటే, నువ్వు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నావు. మాట ఉందని, చతురత ఉందని, అబద్ధాలు అడగలిగేటువంటి నైపుణ్యం ఉందని, నువ్వు మేనేజ్ చేసిన టీవీలలో, నువ్వు మేనేజ్ చేసిన పేపర్లలో నీ వర్షన్ వస్తుంది, కానీ రైతుల వర్షన్ వస్తుంది కాబట్టి నువ్వు తాత జాగిలక మాట్లాడుతున్నావు. కానీ నేను అంటున్నా, డిబేట్ పెట్టు, ఇవాళ పోదందా? నేను 100% చెప్తున్నా, ఇప్పటికి కూడా 50-55% రైతాంగానికి రుణమాఫీ సంపూర్ణంగా కాలేదు. నువ్వు ఎప్పటిలోపు చేస్తావో నువ్వు చెప్పు. మేమిచ్చిన హామీ కాదు, మేమేమి హామీ ఇవ్వలేదు, మేము ఇవ్వమని చెప్పి డిమాండ్ పెట్టలేదు. ఇవాళ అన్నీ కూడా పిట్టల దొరలక నువ్వే పోయి క్షేత్రంలో చెప్పినావు. ఒక మామూలుగా చెప్పలేను, ఇట్లా రైతులారా, తెలంగాణ రైతులారా, మీకు రుణం కనుక లేకపోతే బ్యాంకులలో మీరు వెంటనే పొండి, 2 లక్షల రూపాయల రుణం తీసుకోండి, నేను వస్తా, తెల్లారి సంతకం పెడితే ఇస్తా అని చెప్పినాడు. ఎవరండి? మేము చెప్పినామా? అందువల్ల ఇక్కడ హైడ్రాలో కూడా కూలగొట్టబడ్డ బిల్డింగ్లు ఏవైతున్నాయో అయితే ఇక్కడ ఒక వర్షన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రా అనౌన్స్మెంట్ దగ్గర నుంచి అది యాక్టివిటీ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు ప్రజలు దాన్ని ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే మీరు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళారు. మొన్న ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ ఇంటికి కూడా మీరు వచ్చారు. ప్రజల్లో ఎలాంటి భావన ఉందన్న విషయంపై ప్రభుత్వానికి తెలియట్లేదా, లేకపోతే దాన్ని ఇంకా స్టిల్ అసలు ప్రజల దగ్గరికి నిజమేందో తీసుకుపోలేదు.
ప్రజల దగ్గరికి పోయిన వర్షన్ ఏంటంటే ఈ వరదలు రావడానికి కుంటలు కారణం, చెరువులు కారణం. తర్వాత ఈ చెర్లల్లో కట్టినవి, కుంటల్లో కట్టినవన్నీ కూడా అక్రమాలు, అక్రమ కట్టడాలు అనేటువంటి భావన పోయింది. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పట్టా భూములలో కొనుక్కున్న జాగలలో కష్టపడి కట్టుకున్న ఇల్లు అనే భావన పోయింది. ఎస్. అది కానీ చెప్పుంటే ప్రజలకు అర్థమవుతుండే. రెండవది ఏంటిది, అందువల్ల కూలగొడుతున్నారు. కూలగొట్టడం తప్పైంది, వాళ్ళది కాదు కదా. ఇప్పుడు ఎవరైతే కూలగొట్టడం బాగుందని చెప్పి మాట్లాడుతారో ఆయన ఇల్లు కనుక ఈ షెర్ దగ్గర ఉంటే, ఆయన ఇల్లు కనుక ఇప్పుడు మా మారుతినగర్ కాలనీలో ఉంటే, ఆయన ఇల్లు కనుక ప్రజా సిండికేట్ ఇంజనీర్లో కనుక ఉంటే ఈ మాట రాదు. ఎప్పుడు కూడా ప్రజలు సైకాలజీ ఎట్లుంటే తనది కాకపోతే ఇక ఎవడు అయినా ఓహో ఆహో అనేటువంటి మనస్తత్వం ఉంటుంది. ఎప్పుడు అవుతుంది, తనకు జరుగుతాయి. ఇప్పుడు ఇతరులకు జరిగినటువంటి నష్టం కానీ బాధ కానీ తనకు జరిగినప్పుడు రియాక్ట్ అయ్యే పద్ధతి వేరే ఉంటుంది. గడ్డ మీద కూర్చొని మాట్లాడే పద్ధతి వేరే ఉంటుంది. గడ్డ మీద కూర్చొని మాట్లాడడానికి కారణం ఏంటిదంటే వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు ప్రచారం మాత్రమే. కానీ ప్రజలు ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు మీతో వాళ్ళు చెప్పుకుంటున్న బాధలు ఏంటి, లేకపోతే వాళ్ళు మెన్షన్ చేస్తున్న ఇష్యూస్ ఏంటి, వాటి గురించి కూడా ఒకసారి. రెండు విషయాలండి. అయ్యా మేము ఇయ్యాల కట్టుకునేది కాదు కానీ 40 ఏళ్ళ క్రితం కట్టుకున్నా, 50 ఏళ్ళ క్రితం కట్టుకున్నా, మాకింత వాడకట్టు సంబంధాలు ఉండే, మా ఇల్లు మీద మమకారం ఉండే. జనరల్గా మీరు చూడండి, జీవితాశయాలు రెండు ఉంటాయి మనిషికి. ఒకటేమో మంచి ఇల్లు ఉండాలి. ఎందుకు ఉండాలంటే కిరాయి ఇళ్ళల్లో కనుక ఉంటే ఇంట్లో వాళ్ళని చనిపోతే శవాన్ని కూడా ఇళ్ళకు రానియరు. వాస్తవం. ఓ ఇంటివాడు ఉండాలి. అందుకని ఆ దుస్థితి రావద్దు అనుకుంటాడు మనిషి. ఫస్ట్ నాకు సొంత గుడిసే కావచ్చు, 30 గజాల గుడిసే కావచ్చు, నాకు ఒక గుడిసె ఉండాలి, ఇల్లు ఉండాలని కోరుకుంటాడు. అది వాళ్ళు సమకూర్చుకుంటారు. రెండోది ఏం కోరుకుంటాడు, జీవితంలో ఒక ఉపాధి కావాలని కోరుకుంటాడు. ఉద్యోగమో లేకపోతే ఉపాధి కావాలని కోరుకుంటాడు. నీవు వాళ్ళే ఉపాధి చూసుకున్నారు, ఏదో ఉపాధి చూసుకున్నారు. ఆ పైసలతో ఇలా ఇల్లు గూడు కట్టుకున్నారు. నువ్వు దాన్ని చెరగొట్టే ప్రయత్నం చేస్తావు. వాళ్ళకి ఎంత పెయిన్ ఉంటుందండి చెప్పండి. నువ్వు ఒక్క మాట చెప్పాలంటే విధ్వంసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు, విధ్వంసం. నేను అంటున్నా, ఇవాళ నీ మూసి ప్రక్షాళన కోసం ఈ ఇండ్లన్నీ కూలగొట్టకుండానే నువ్వు ఒక ఉన్న రివర్ ఏంతో చూసుకొని నీకు 1,50,000 కుసకులు పోవాలని అంటున్నావు కాబట్టి దానికి ఇంకో 5 ఫీట్లో 10 ఫీట్లో డౌన్ కూడా కొట్టుకొని మంచిగా సిమెంట్ లైన్ చేసుకుంటే దాని వెలాసిటీ వేగం పెరిగి, ఇప్పుడు మామూలు వాగులల్లో పోయేటువంటి స్పీడ్ కంటే కూడా సిమెంట్ గోడలు కట్టడం ద్వారా పోయేటువంటి స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుందండి. నీళ్ళ క్యారింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. నువ్వు ఫస్ట్ 1,50,000 కుసకుల నీళ్లు పోవడానికి కావాల్సినటువంటి ప్రణాళిక నువ్వు ఇంజనీర్తో చర్చించుకొని దాన్ని ఒక ఇల్లు కూడా కొలగొట్టకుండా చేసుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటిది, నీవు ఒక్క సుక్క కూడా పొల్యూషన్ లేకుండా చేస్తా అంటున్నావు నిజమే. ఎన్ని సంవత్సరాల లోపు చేస్తావు, ఎట్లా చేస్తావు అనేది ప్రజలకు అర్థం కావాలి కదా. నువ్వు చెప్పే మాట ఇవాళ కూడా చూసిన కొన్ని పేపర్లలో చాలా సుందరమైనటువంటి నదిగా చేస్తా అని చెప్తున్నాడు. అసలు గింత కాషాయం ఈ దీంట్లో కెమికల్స్ అంటే మామూలు కెమికల్స్ కాదు, మా జీడిమెట్ నుంచి పోయే కెమికల్స్ కావచ్చు, లేకపోతే అనేక ఇండస్ట్రియల్ ఏరియా నుంచి పోయేటువంటి కెమికల్స్ కావచ్చు. ఇక దుర్గంధం. నేను రాత్రి ఇక్కడికి పోయినాం, ఇక్కడ పిఎన్టీ కాలనీ అని 50 ఏళ్ల క్రితం కట్టబడ్డ పిఎన్టీ కాలనీకి పోయినాం. వాళ్ళ బాధ ఏంటంటే ఎస్ఎన్డిపి కింద ఎక్కడి నుంచో నాల తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టిండ్రు. 2 సంవత్సరాలు అవుతుంది సార్, మొత్తం దుర్గంధంలో మునిగిపోతున్నాయి, ఏం పాపం చేసిన ఎంపీ గారు అని చెప్పి ఏడుస్తున్నాడు వాళ్ళు. 50 ఏళ్ళ క్రితం నిన్న గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ రాత్రి చేస్తే నన్ను పిలిస్తే నేను పోయినా. కాంగ్రెస్ పార్టీ ఎంపీ గారు కూడా ఉన్నారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏడుస్తున్న తీరు నిజంగా బాధేసింది. ఏమంటున్నారు వాళ్ళు, ఈ మురికిని తీసుకుపోయారు. ఇవాళ నీవు నిజంగా నిజాయితీ ఉంటే హైదరాబాద్ నగరంలో ఈ మురికి లైన్లు, ఈ మురికిని క్యారీ చేసే లైన్లు ఏవైతున్నాయో, పైప్ లైన్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఉప్పొంగి ఇలా దుర్గంధపూరితంగా మారిపోయినాయి మంచి మంచి కాలనీలన్నీ కూడా. దానికోసం నువ్వు ఆలోచన చేస్తలేవు, నువ్వు దానికోసం ఆలోచన చేస్తలేవు. నువ్వు చెర్లల్లో ఇప్పటికే మొత్తం దుర్గంధపూరితంగా మారిపోయినాయి. నేను అడుగుతా, ఏ చెరువు అయినా మంచినీళ్ళ చెరువులుగా ఉన్నాయా? చేపలు పెంచుకునే, ఈతలు కొట్టుకునే, ఇవాళ మంచినీళ్ళు తాగేటువంటి పరిస్థితులు ఉన్నాయండి చెప్పండి. ఇవన్నిటికీ దానికి కారణం వెతుకు. ఇవాళ పొంగుతున్న డ్రైనేజీ లైన్లకు కారణం వెతుకు ఫస్ట్. ఇవాళ దుర్గంధపూరితంగా మారిపోయిన చెరువులకు, వాటికి మంచినీళ్ళ చెరువులకు తయారు చేయడానికి మార్గం వెతుకు. ఆ తదుపరి మూసీలో పడ్డ తర్వాత ఒక సుక్క నీళ్ళు లేకుండా కొబ్బరి నీళ్ళలాగా తయారు చేస్తా అంటున్నావు కదా, దానికి ఒక కారణం మాన వెతుకు. కానీ లేకపోతే నువ్వు ఏం చేస్తున్నాడు చెప్పండి. అందుకని అసలు రేవంత్ రెడ్డికి మాటల మీద కాలం గడుపుతా అని చెప్పి చూస్తున్నాడు. నువ్వు మాటల మీద కాలం గడుపుతా అంటే మాకేం బాధ లేదు, కానీ దానికంటే ముందే నువ్వు ఇల్లు కూల కొడుతున్నాడు కాబట్టి బాధ అవుతాను. ఇప్పుడు ఖర్చు ఒకటో మాకు తెలియదు, కానీ ఇల్లు కూల కొట్టడం బాధ అవుతాను. డెవలప్మెంట్ మీద కూడా ఇప్పుడు చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే యూజువల్లీ హైదరాబాద్ చూసినప్పుడు రియల్ ఎస్టేట్ అన్నదాన్ని ఒక సెంట్రిక్గా మనం చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఈ హైడ్రా పేరుతో జరుగుతున్న ఈ సంఘటనలు కానీ ఇవన్నీ
ఆ ఇండస్ట్రీ మీద పూర్తి స్థాయిలో ఇవాళ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. దానివల్ల గ్రోత్ రేట్ కూడా బాగా తగ్గిపోయిందని ఒక మాట అయితే వినిపిస్తుంది. ఎలా చూడాలి? యాక్చువల్గా హైదరాబాద్కి ఐటీ రంగం, రియల్ ఎస్టేట్ రంగం చాలా కీలకమైనటువంటి ఈ రెండు రంగాలే కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తాయి. మనం ఈ కరోనా వచ్చినప్పుడు లెక్కలు తీస్తే 17 లక్షల మంది ఇతర రాష్ట్రాల వాళ్ళు జీవనం కొనసాగిస్తారు. వాళ్ళు కన్స్ట్రక్షన్ రంగంలో ఉంటారు. కలరేష కాంచెం మొదలుపెట్టి, ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి మొదలుపెట్టి, ఫాల్ సీలింగ్ కాంచెం మొదలుపెట్టి అన్నీ కూడా వాళ్ళే, ప్లంబర్ కాంచెం మొదలుపెట్టి అన్నీ వాళ్ళే ఉంటారు. ఇవాళ ఈయన చేసిన నీచపు పని వల్ల మరి ఆయనకు అర్థమవుతుందో అర్థమవుతుంది కానీ నాకు తెలిసి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ తగ్గిపోయి ఉంటాయి. అంటే అనేక ఉపాధి తగ్గిపోయింది. ఉపాధి తగ్గిపోతే ఏం పరిణామాలు వస్తాయో మీకు తెలుసు. ఇవాళ లిక్కర్ షేర్స్ కూడా తగ్గిపోవచ్చు. ఒక్క మాట చెప్పాలంటే మంచిగా అభివృద్ధి చెందుతున్నటువంటి, గతంలో దోసుకున్నారు నువ్వు చెప్పినావు, వాళ్ళు సొంతంగా ఏం దోసుకున్నారో పక్క పెడితే, కానీ ఇక్కడ గ్రోత్ ఆపినావు నువ్వు. మొత్తం హైదరాబాద్ గ్రోత్ ఆపి ఇవాళ దీనివల్ల ఉపాధి లేకుండా పోతుంది, దీనివల్ల రాష్ట్రానికి రేపు ఆదాయం లేకుండా పోతుంది. ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవాలంటే కూడా ఇలా ఏమడుగుతుంది తెలుసా అండి, మాకు జోకులు వేస్తున్నారు వాళ్ళు. హైడ్రా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలంటున్నారు వాళ్ళు. అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకున్నా, గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, ఎక్కడన్నా భూమిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇలా హైడ్రా ఎన్ఓసి అడిగే పరిస్థితికి వచ్చిందంటే నువ్వు ఎంత భయకంపితులను చేసినావు, ఎంత అపనమ్మకాన్ని నువ్వు ఇన్కల్కేట్ చేసినావో అర్థం కావాలి నీకు. ఇది కోలుకోవాలంటే ఇది మామూలుది కాదు. ఒకసారి డైవర్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రారు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ జరిగిపోయినాయి. ఎందుకో మరి ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవట్లేదు. ఆయన ఎక్కువ పవర్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అక్కడ అతని అనుచరులకు, అన్నయ్యలకు మాత్రము నోటీసులతో సరిపెడుతున్నారు, పేదలిల్లు మాత్రం కూల్చేస్తున్నారు. ఇప్పటికే నేను చెప్తున్నా కదా, నీ హైడ్రా పేరిట విధ్వంసాలు ఒకవైపు జరుగుతూ ఉంటే బ్రోకర్లు అంతా కూడా ఎంటర్ అయ్యి మీ ఇల్లు కూలగొట్టకుండా, మీ కాలనీ కూలగొట్టకుండా కొన్ని వందల కోట్ల రూపాయలు వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఒకసారి చూయించు, ఎవరు చెప్పుకుంటారండి? లోపల చేసుకుంటే లోపల ఇచ్చే లంచాలకు ప్రూఫ్ ఉంటుంది. వాళ్ళు చెప్తూ ఉంటారు, సారిగా పోయినాం, ఇచ్చుకున్నాం, వచ్చినాం, ఈ పని జరుగుతుంది. రెండో పని కూడా జరిగింది. రేవంత్ రెడ్డి పెద్ద వాళ్ళందరూ బిల్డర్లని కూర్చోబెట్టుకొని ప్రతి ఒక్కరికి ఏదో ఒక డీవియేషన్ ఉంటుంది, ఏదో ఒక చిన్న డీవియేషన్స్ ఉంటాయి. దాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఇస్తారా సస్తారా అని చెప్పి వేల కోట్ల రూపాయలు వసూలు చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం పంపుతున్నా అని చెప్పి నేను అంటలేను, ఇలా బిల్డర్లు అంటున్న మాట. కంటి మీద కొనుక్కు లేవండి. పేదవాడి నుంచి మొదలుపెట్టి పెద్దవాడి వరకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. అయితే ఈ పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అనేది పూర్తిగా ఇక్కడ కనుమరుగయ్యే పరిస్థితిలో ఉందన్నది ఒక విశ్లేషణ వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీకి ఇక్కడ ఎంత స్కోప్ ఉందంటారు? అంతేకాకుండా ఇప్పుడు ఈ హైడ్రా లాంటి వాటికి ఆపాలన్నా లేకపోతే ఎంతో నిరోధించాలన్నా సరే బీజేపీ పార్టీ ఏమైనా అక్కడ స్పెషల్ కేర్ తీసుకునే అవకాశం ఉందంటారు? ఇప్పుడు రెండు విషయాలు. మొదటి నుంచి కూడా జిహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు అర్బన్ పార్టీ అని ముద్ర కూడా వేసిండ్రు. ఇక్కడ మొన్న జరిగిన ఎన్నికల్లో చేవెళ్ళ పార్లమెంట్ మేమే గెలిచాము. దాదాపు రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి దాదాపు 60% ఓట్లు ఇక్కడే ఉంటాయి. ఇంకెక్కువ ఉంటాయి, 70% కూడా ఉంటాయి. ఎందుకంటే మహేశ్వరం చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, రాజేంద్ర నగర్ పెద్ద కాన్స్టిట్యున్సీ, షేర్లింగంపల్లి కూడా పెద్ద కాన్స్టిట్యున్సీ, ఈవెన్ చేవెళ్ళ కూడా ఇప్పుడు కాన్స్టిట్యున్సీ. అంటే 70% పాపులేషన్ ఇక్కడే ఉంటుంది, అక్కడ మేమే గెలిచాం. సికింద్రాబాద్ అంటే ఇక మొత్తం మేమే గెలిచాం. హైదరాబాద్లో వాళ్ళు ఎంతనో మేమంతా జనాభా అది డివైడ్ అయి ఉంటుంది, మీకు తెలుసు. ఇప్పుడు మల్కాయి పార్లమెంటు 99% ఇవాళ అర్బన్ అయిపోయింది, మేమే గెలిచిన 32 లక్షల ఓట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ పక్కపంటి మెదక్ జిల్లా నుంచి వచ్చినటువంటి ఇక్కడ కూడా మేము గెలిచాం. అంటే ఇవాళ జిహెచ్ఎంసీ పరిధిలో ఒక మాట చెప్పండి, మేము సంపూర్ణ గెలిచాం. అంతకుముందే 48 మంది కార్పొరేటర్ గెలుచుకొని ఉన్నటువంటి ప్రాంతం. డెఫినెట్గా ఇక్కడ ఎవరికి స్థానం ఉండదు. రాబోయే ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినా, ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఫైనల్గా ప్రజలకు ఇప్పుడు హైడ్రా అనో లేకపోతే ఈ మూసీ రివర్ ఫ్రంట్ అనో లేకపోతే ఇతరత్ర కారణాలు చూపించి భయకంపితులు చేస్తున్న ప్రజలకి యాజ్ ఏ ఎంపీగా, యాజ్ ఏ లీడర్గా, ఎందుకంటే ఉద్యమాల నుంచి వచ్చారు కాబట్టి మీరు వాళ్ళకి ఇచ్చే భరోసా ఏంటి, వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? మొట్టమొదటిగా పేద మధ్యతరగతి ప్రజానికానికి నేను అప్పీల్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు మేనేజ్ చేసి పేపర్లలో, టీవీలలో వేసే వార్తలు మీరు నమ్మకండి. ఎందుకంటే ఇవన్నీ మేనేజ్ చేసేస్తున్నాయి. రెండవది, ఇప్పటికి కూడా పేద మధ్యతరగతి ప్రజానికానికి ఎక్కడో కాడ అపనమ్మకం ఉంది. దాన్ని దూరం చేయాల్సినటువంటి బాధ్యత ఇలా ప్రతిపక్ష పార్టీ మా మీద ఉంది. ప్రజలు సంఘీభావం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే దీన్ని
2 మాటలు. ఒకటి మూసీ ప్రక్షాళనపేట వేల కోట్ల రూపాయలు దండుకునే ప్రోగ్రాం తప్ప, ఈ మూసీని బాగు చేసేటువంటి ఇంటెన్షన్ వీళ్ళకు లేదు. వీళ్ళతో కాదు. వీళ్ళకి ఇచ్చిన టైం 5 ఏళ్ళు. 5 ఏళ్లలో ఆల్రెడీ 1 సంవత్సరం అయిపోయింది. వీళ్ళు చదువుకునే వరకే ఇంకో 2 సంవత్సరాలు అయిపోయేట్టు ఆస్కారం ఉంటుంది. కేసీఆర్ గారు కదా ఈ హుస్సేన్ సాగర్ నేను కొబ్బరి నీళ్ళ చెరువులాగా తయారు చేస్తా అని చెప్పి 10 సంవత్సరాలు గడిచినా కూడా అది ఎట్లా కాకుండా మురికి కూపంలో మునిగిపోయిందో, ఇవాళ వీళ్ళది కూడా ఈ 3 ఏళ్లలో చదువుకొని చేసుకునేందుకు అంత కాదు. మళ్ళీ ఇది అధోగతి పాలయ్యేటువంటి ఆస్కారం ఉంది. రెండోది, కానీ మూసిని చేయాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. మూడోది ఏంటంటే, ఇవాళ హైడ్రాపేటలో చేస్తున్న డ్రామా అయితే ఉందో దీనివల్ల ఎన్నెన్ని కుటుంబాలు ఇలా కన్నీళ్ళు పెడుతున్నా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలారా, జరిగిపోయిన నష్టం జరిగిపోయింది. ఉన్న వాటినైనా కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి పదే చెప్తున్నాడు, మేము ఈటల రాజేంద్ర గారితో కూడా మాట్లాడతాం, నాతో మాట్లాడడం కాదు, పార్టీల పరంగా మీరు డిబేట్ పెట్టండి, కూలంకుషంగా డిబేట్ పెట్టండి. నువ్వేం చేయబోతున్నావు చెప్పండి. ఇతర పార్టీల యొక్క లేదా ఆ కాలనీ వాసుల యొక్క, ఆ పేదవాళ్ళ యొక్క, నువ్వు చెప్తున్న దుర్గంధం అనుభవిస్తున్న పేదలను కూడా మాట్లాడిన తర్వాత డెఫినెట్గా నీ రోడ్ మ్యాప్ ఎందుకు చేసుకోవాలి. అప్పటిదాకా నువ్వు కనుక ఇండ్లను ముట్టుకునే ప్రయత్నం చేస్తే, ఇండ్లు కూల్చేవాడు, పెళ్ళిళ్ళు ఇచ్చకొట్టేవాడు ఎప్పుడు మంచి జరగదు. వాళ్ళకి ఇండ్లు కూలగొట్టేవానికి, పెళ్ళిళ్ళు ఇచ్చకొట్టేవానికి ఎప్పుడు మంచి జరగదు. రేవంత్ రెడ్డికి కూడా ఇలా తెలంగాణ మహిళలు గదే శాపం పెడుతున్నారు. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు ఏడుస్తలేరండి. వాళ్ళు ఏడుస్తున్నది వాళ్ళ ఊర్లలోకి వెళ్ళి వాళ్ళ చుట్టాలు ఆనాడు ఉపాధి లేక పొట్ట కూటి కోసం అమ్మా నాన్నని అక్కడే వదిలిపెట్టి కన్నబిడ్డలు వేసుకొని ఇక్కడికి వచ్చి 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా కష్టపడుతున్న పేదలు వాళ్ళు, ఆ పేదలు నిర్మించుకున్న గూడది. దాన్ని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నావు రేవంత్ రెడ్డి. ఇది 100% నీకు మంచి జరగదని చెప్పి అంటున్నా. నువ్వు బుకాయించకను, అదరగొట్టే ప్రయత్నం చేయకు. నువ్వు నీ మాటల గాడితోటి మమ్మల్ని ఏదో ఇన్సల్ట్ చేసే ప్రయత్నం చేయకు. కానీ ఇది ట్రూత్ గుర్తుపెట్టుకోండి. కానీ అదే సందర్భంలో కొద్దిమంది బాధితులు బయటకు వచ్చి కొద్దిగా, అంటే సరే వల్గర్ లాంగ్వేజ్ అనే పదం మనం వాడినా పర్లేదు, కానీ వాళ్ళ ఆక్రోశాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళందరినీ పెయిడ్ ఆర్టిస్టులతో పోల్చి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఎలా చూడాలి? వాళ్ళకు నచ్చకపోతే 5,000 రూపాయలు కాదండి, 50 లక్షలు ఇచ్చినా కూడా మాట్లాడరు. వాళ్ళకి ఎక్కడో లోపల ఉంది కాబట్టి వాళ్ళు నిన్నను మొన్న ఒక దగ్గర పోయినా నామగుండే మాట్లాడే ప్రయత్నించిన అట్లా మాట్లాడకమ్మా. అది ముఖ్యమంత్రి పదవి, అది చైర్. ముఖ్యమంత్రి పదవిని అవమానపరిస్తే మనం అవమానపరుచుకున్నట్టు వారించే ప్రయత్నం చేసిన 100% ఈయన చేస్తున్న పద్ధతి వాళ్ళు నిజంగా ఆక్రోషంగా ఉన్నారు బాగా. వాళ్ళు మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడ పోయింది, మరి వాళ్ళు సరిగ్గా రిపోర్ట్ ఇస్తున్నా లేదా, రిపోర్ట్ ఇచ్చినప్పటికి కూడా ఇవన్నీ పక్కన పెట్టావా అని చెప్పి నేను సైకో అన్నందుకు ఆయన బాధపడుతున్నట్టుగా తెలిసింది. సైకో అంటున్నాడు సారీ. మరి ఇతరుల మాటలు వినకుండా చేసేటోని సైకో అంటారు తప్ప ఇంకేం దానికి వేరే పదం లేదు వారికి. ప్రజల్ని ఏడిపించుకొని ఆయన మాత్రం నవ్వుకుంటా ఇంకా కూలగొడతారు మా వాళ్ళు, కూలగొట్టండి, ఎవడడ్డం వచ్చినా కూడా చూసుకుంటా, డోజర్లు తెప్పిస్తా, ఇంకా మమ్మల్ని పట్టుకొని ఈటల రాజేంద్ర గారు డోజర్లు అక్కర్లేదు, పిచ్చుకొక్క కత్త కూడా చచ్చిపోద్దని మాట్లాడుతున్నాడంటే ఇక నువ్వు అర్థం చేసుకో. మరి ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయన ఈ భాషను అలవాటు చేసిందంటూ కేసీఆర్ ఫస్ట్, ఆ తదుపరి దాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. సంస్కారహీనంగా మాట్లాడుతుండే వాళ్ళు, సభ్యత లేకుండా మాట్లాడుతున్నాడు ఆయన రేవంత్ రెడ్డి. ఆయన అంటే తెలంగాణ ఉద్యమం మాట్లాడి వేరే విషయం, కానీ ఈయనకేం పుట్టిందండి మాట్లాడడానికి? కాలకేయాల అంటే మేము రాక్షసులమా? రాసిస్తే చదువుతాడు ఈటల రాజేందర్ గారు, రాసిస్తే చదువుతాడు కనబడుతున్నాం నీకు? మేము రిమోట్ ఎక్కడో కుంజిత్తే మాట్లాడుతున్నామా మేము? లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నామా మేము? ఏమైనా యాక్టివ్ పెట్టి మేము జీవనం కొనసాగించడం మేము? ఏంటిది మేము? నీకు ఎట్లా కనబడుతున్నావు? నువ్వు మాట్లాడే భాష ఏంది ఇదా? నువ్వు మాట్లాడేది ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రజలకు తోడుగా మేము ఉన్నామంటూ ఈటల రాజేందర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా గత కొంతకాలం నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, దానిపైన ఈటల రాజేందర్ ఎలా వ్యవహరించారు, ప్రజలు ఏమనుకుంటున్నారు విషయాలపైన ఇప్పటికే మనం చెప్పిన నేపథ్యంలో నెక్స్ట్ వీక్ మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.